వందే మాతరం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు అవర్ వాయిస్. త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. భారతీయుల ప్రాణాలే కాదు, విదేశీయుల ప్రాణాలు కూడా తీసేయడానికి ఒక పకడ్బందీ ప్లాన్ని రాజస్థాన్లో అమలు చేశారు. ట్రైన్ జిహాద్. ఇది గతంలో కూడా చాలాసార్లు మనం విన్నాము. అలాగే ఈ టెర్రరిస్ట్ ఉగ్రవాద మాడ్యూల్స్కి సంబంధించి మతోన్మాదాన్ని ప్రేరేపించే వాళ్ళు ఎక్కువ జనాభా ఉన్న చోట ఎలా బ్లాస్ట్లు చేయాలి, ట్రైన్లను ఎలా పట్టాలు తప్పించాలి అనే వాటి గురించి మాట్లాడిన ఛాందస్సవాదాన్ని కూడా మనం గతంలో చూసాం. ఇప్పుడు అదే ఐడియాలజీని ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నారా? జనవరి 26 సమీపిస్తున్న సమయంలో భారతదేశంలో ఏదో ఒక రకంగా విధ్వంసకాండ సృష్టించి దేశంలో అశాంతి ఉంది, భద్రత లేదు అని దేశంలోని ప్రభుత్వాన్ని నిర్వీర్యం చేసే విధంగా ప్రపంచ దేశాలకు చూపించాలనుకుంటున్నారా తెలియదు. కానీ నిజంగా చెప్తున్నా, లోకో పైలట్కి ఆ ట్రైన్లో ఉన్న జనాలే కాదు, భారతీయులంతా కూడా చేతులు జోడించి నమస్కారాలు చేయాలి. తను అప్రమత్తంగా లేకపోయి ఉంటే నిజంగా చాలా పెద్ద ప్రమాదం జరిగేది. ఇక మీ అందరికీ తెలుసో లేదో, మహారాజా ఎక్స్ప్రెస్. ఈ మహారాజా ఎక్స్ప్రెస్ అనేది దేశంలోని అత్యంత విలాసవంతమైన పర్యాటక రైళ్లలో ఒకటి. అలాంటి మహారాజా ఎక్స్ప్రెస్ ప్రయాణికులకు షాక్ తగిలింది. రాజస్థాన్లోని జైపూర్ సమీపంలో రైలు పట్టాలు తప్పిన ఘటనకు సంబంధించి తీవ్ర ఆందోళన జరుగుతోంది. అదృష్టవశాత్తు లోకో పైలట్ అప్రమత్తం వల్ల ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. వెంటనే ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. అసలు ఏం జరిగింది అంటే, జైపూర్ సమీపంలో మహారాజా ఎక్స్ప్రెస్ ప్రయాణిస్తున్న సమయంలో ట్రైన్ ఒక్కసారిగా పట్టాలు తప్పింది. వెంటనే రైల్వే అధికారులు అప్రమత్తమై సహాయక చర్యలు చేపట్టారు. ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీసుకువచ్చి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. లేకపోయి ఉంటే అంటే లోకో పైలట్ స్పీడ్ ఎక్కువ ఉన్నా ఇంకొకటి ఏది జరిగినా చాలా ప్రాణాలు పోయాయి. ఇంకోటి ఏంటంటే, ఈ మహారాజా ఎక్స్ప్రెస్లో భారతీయులతో పాటు విదేశీయులు కూడా చాలా ఎక్కువగా ప్రయాణం చేస్తూ ఉంటారు. ఆ ట్రైన్లో విదేశీయులు కూడా ఉన్నారు. ఊహించండి, విదేశీయులతోటి వెళుతున్న ఒక రైలుకి సంబంధించి పట్టాలు తప్పి యాక్సిడెంట్ అయ్యి ప్రాణాలు పోయి ఇంకోటి జరుగుంటే తెల్లారే కల్లా ఎంత పెద్ద విధ్వంసం జరిగేది. అది భారతదేశ ప్రతిష్టకే కాదు, అనేక విధాలుగా ఎన్ని రకాలుగా దెబ్బపడేది. రైళ్లకు సరైన విధానం లేదు, రక్షణ లేదు, పట్టించుకునే వాళ్ళు లేదు, అభద్రత వల్లే జరిగింది. విదేశీ పర్యాటకులకు భారత్లో సురక్షితం కాదు, భారతదేశ ప్రభుత్వం అసలు సామాన్యుల గురించి పట్టించుకోవట్లేదు, రైల్వేలలో ఇవి జరుగుతున్నాయి అవి జరుగుతున్నాయి, కాకమ్మ కబుర్లతోటి ప్రజలను పక్కదారి పట్టించడంతో పాటు ప్రపంచ దేశాల ముందు భారత ప్రభుత్వాన్ని, భారత ప్రతిష్టను ఎంత దిగజార్చడానికి ప్రయత్నించేవాళ్ళు అనేది. అసలు ట్రైన్ పట్టాల మీద ఇనుప కడ్డీలు పెట్టడం, లేకపోతే ఇంకొకటి పెట్టడం ఏంటిది? ఇంత దరిద్ర భావజాలంతో బ్రతుకుతున్న ఆ ఎదవలు ఎవరు? ఆ పందులు ఎవరు? ఎదుటివారి ప్రాణాన్ని, నీ ప్రాణం నీకు తీపి, ఎదుటోడి ప్రాణం అంటే లెక్కలేదా? వందల వేల ప్రాణాలు తీసి దేశ ప్రతిష్టను దిగజార్చాలి అనుకుంటున్నావంటే నువ్వు నిజమైన భారతీయుడివేనా? నిజమైన భారతీయుడు కానప్పుడు ఇలాంటి పందులను ఈ దేశంలో ఎందుకు ఉండనిస్తున్నారు తరిమి కొట్టకుండా? ప్రతిసారి ఎంతగనమని మన సెక్యూరిటీ సిబ్బంది కానీ, మన జవాన్లు కానీ ఎంతగనం కళ్ళు కాయలు కాసేలాగా మనల్ని కాపాడాలి. వాళ్ళకంటే ఎక్కువ వీళ్ళే తయారైపోతున్నారు దాష్టికాలు చేయడానికి. నిజంగా వాళ్ళు అప్రమత్తంగా ఉండబట్టి దేశంలో అనేక అనర్థాలు జరగకుండా అవుతున్నాయి. జనవరి 26ని టార్గెట్ చేసుకొని టెర్రరిస్టులు, ఉగ్రవాద మూకలు భారత్ మీద కక్ష సాధింపు చర్యలకు సిద్ధంగా ఉన్నారని తెలిసినా కంటి మీద కునుకు లేకుండా చలి, ఎండ, వాన, ఆకలి అనేది ఏది పట్టించుకోకుండా రేయింబవర్లు ఎన్ఐఏ కానీ, ఇంటెలిజెన్స్ కానీ, సెక్యూరిటీ, సైబర్ సెక్యూరిటీ కానీ వీళ్ళంతా ఎంత అప్రమత్తంగా పనిచేస్తున్నారు అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. చాలా 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 అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. అండ్ ట్రైన్ పట్టాలకు దగ్గరలో చాలా ఇళ్ళు ఉంటాయి. ఎందుకంటే మా ఊర్లో కూడా నేను చూశాను, అటువైపు ఇటువైపు. ఆ ఇండ్ల జనాలకు కూడా చెప్తున్నా, కొంచెం గమనిస్తూ ఉండండి. ఏ ఎదవ నిండు ప్రాణాలు తీయడానికి సిద్ధమవుతున్నాడో అర్థం కావట్లేదు.
అలాంటి అనుమానం మీకు ఏదైనా వస్తే వెంటనే రైల్వే అధికారులకు సమాచారాన్ని అందించండి. ప్రాణం చాలా విలువైనది. ఒక తల్లిని అడగండి, ఒక బిడ్డకు ప్రాణం ఇవ్వడం, ఒక ప్రాణానికి జన్మనివ్వడం ఎంత కష్టము, ఎంత వేదన అనేది. ఆ ప్రాణం తీయడానికి ఇలాంటి దుర్మార్గులు క్షణికంలో చేసేస్తున్నారు. అలాంటి వాళ్ళని అరికట్టడంలో ప్రభుత్వాలు అధికారులే కాదు, ప్రజలు మనం వంతు బాధ్యతాయుతంగా ప్రవర్తించాలి. అవునంటారా కాదంటారా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ రోజు చెప్తున్నానండి, ఆర్ వాయిస్ పొలిటికల్, దీంతోపాటు మనం ఆర్ సంస్కృతి అనే ఛానల్ని కూడా స్టార్ట్ చేసాము. సో ఆర్ వాయిస్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కానీ మన సబ్స్క్రిప్షన్స్ ఇంకా వందలు వేలలోనే ఉన్నాయి. లక్షల్లోకి వెళ్ళాలి అంటే మీ చేతుల్లోనే ఉంది. ప్రతి ఛానల్లో సమాజానికి దేశానికి హితమైన కంటెంట్ని మాత్రమే తీసుకొస్తున్నాం. సో సబ్స్క్రైబ్ చేస్తూ, లైక్ చేస్తూ, కామెంట్ చేస్తూ ఉండండి. అండ్ ఆర్థికంగా సపోర్ట్ అందిస్తూ ఉండండి. మీరు చేసే ప్రతి రూపాయి మా ఛానల్ ఇంకా ముందుకెళ్ళడానికి మాకు ఎంతగానో ఉపయోగపడుతుంది. మీరు చేస్తున్న సహకారం మాత్రమే ఈరోజు ఈ ఛానల్ని నడిపిస్తోంది. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఆర్థికంగా చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి, మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.